సాధారణంగా రాజకీయాల్లో కుల సమీకరణలు చాలా కీలకం. చాలా పార్టీలు కాస్ట్ ఈక్వేషన్స్ ఆధారంగానే పాలిటిక్స్ చేస్తుంటాయి. కానీ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం కాస్త డిఫరెంట్ రూట్లో అయితే వెళ్తున్నారు. జనసేనకు కాపు సామాజిక వర్గం పెద్ద బలమని అందరికీ తెలిసిన విషయమే. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పార్టీని ఒక్క కులానికి పరిమితం చేయకుండా అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లాలని స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమ్యూనిటీస్తో పాటు ఇతర వర్గాలకు కూడా పార్టీలో రిప్రజెంటేషన్ పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటీవల ఆయన ప్రకటించిన సేవాగలం కమిటీలో కూడా ఇదే ఆలోచనలో భాగమేనని అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. రాజమహేంద్రవరం సమావేశంలో కూడా నన్ను ఒక కుల నాయకుడిగా పరిమితం చేయొద్దంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో కులాల మధ్య పెరుగుతున్న విభేదాలకు చెక్ పెట్టి యూనిటీ మెసేజ్ ఇవ్వాలని జనసేన ప్రయత్నిస్తుందని పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. పవన్ కళ్యాణ్ విజన్ ఏంటి అంటే జనసేనను కేవలం ఎలక్షన్ పార్టీగా కాకుండా సొసైటీలో పాజిటివ్ చేంజ్ తీసుకొచ్చే మూవ్మెంట్ గా కూడా మార్చడమే. ఈ సోషల్ ఇంజనీరింగ్ స్ట్రాటజీ ఫ్యూచర్ లో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. కానీ ప్రస్తుతం మాత్రం ఏపీ పాలిటిక్స్ లో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ గా అయితే మారింది.